జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో ఉండటం మూలంగా హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నారు. మనీ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో గురువు వక్రించి ఉన్నారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. గురు దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. 8వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు ఉంటే కనుక వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలిత సహస్రం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.